ఒకానొక ఊరిలో రాజు అనే పేదవాడు ఉండేవాడు. తన భార్య చనిపోయిన తర్వాత తన కొడుకు సోముతో కలిసి ఉండేవాడు. తాను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని బజార్లో అమ్మి తన కొడుకుని పోషించేవాడు. రోజులాగే రాజు అడవికి వెళ్లడానికి బయల్దేరదాము అనుకునే లోపులో తనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కింద పడిపోతాడు. వెంటనే సోము చూసి మంచం మీద పడుకోబెడతాడు. పాపం రాజుకి పక్షవాతం వచ్చిందని తెలుస్తుంది. ఇక మంచం మీద నుండి కూడా లేవలేని పరిస్థితి. కొడుకు సోము చాలా డాక్టర్లకి చూపిస్తాడు. ఎన్నో మందులు వాడినా ఫలితం లేకపోతుంది. ఇదంతా చూస్తూ సోము చాలా బాధపడేవాడు. చివరిగా సోము ఒక ఋషి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. స్వామి, దయచేసి నాకు కొంచెం సహాయం చెయ్యండి. ఏమైంది బాబు, ఎందుకింత విచారంగా ఉన్నావు? స్వామి, నాకు అమ్మలేదు. ఉన్న నాన్న కూడా మంచాన పడ్డాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. ఒకవేళ మా నాన్నకేదైనా జరిగితే నేను అనాథనైపోతాను స్వామి అంటూ పాపం సోము ఏడవడం మొదలుపెట్టాడు. నాయనా, ఏడవకు. మీ నాన్నకి జబ్బు నయం అవ్వాలంటే పశ్చిమ దిశగా ఒక అడవి ఉంది. అక్కడికి వెళ్లి ఒక వేరుని తీసుకోరా. అప్పుడు మీ నాన్న జబ్బు నయమవుతుంది. అవునా? నిజమా స్వామి? అవును నాయనా. కాని ఆ మాయావీరుని తీసుకురావడం అంత సులభం కాదు. ఆ అడవిలో భయంకరమైన రాక్షసుడుంటాడు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు వాటికి సరియైన సమాధానాలిస్తే తాను నీకు ఆ వీరునిస్తాడు అని సాధువు చెప్తాడు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా సోము పశ్చిమ దిశగా ఉన్న అడవికి బయలుదేరాడు. ఆ అడవి చాలా నిర్మానుష్యంగా, చాలా భయంకరంగా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఒక రాక్షసుడు సోముకి ఎదురుపడతాడు. సోము ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. రాక్షసుడు గారు, మీ దగ్గర మాయావేరుందా? అది నాకు ఇవ్వగలరా? మా నాన్నకి ఆరోగ్యం బాలేదు. అప్పుడు రాక్షసుడు మొదటి ప్రశ్నని అడుగుతాడు. భళా బాలకా, భళా, నువ్వు ఒక్కడివే వచ్చి నా దగ్గర ఇలా ధైర్యంగా నిలబడ్డావు. నీ ధైర్యానికి మేము సంతోషిస్తున్నాం. కానీ మేము అడిగే ఆ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పగలిగితే నీకు ఆ మాయావీరుని ఇస్తాం. చెప్పు, అడగమంటావా? నేను సిద్ధంగా ఉన్నాను. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. అడగండి మీ ప్రశ్నల్ని. చీమకు 2 చీమల ముందు ఒక చీమ, చీమకు 2 చీమల వెనకాల ఒక చీమ. చెప్పు, మొత్తం ఎన్ని చీమలు? సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు. 3 చీమలు. భళా, సరైన సమాధానం చెప్పావు. ఇప్పుడు మరో ప్రశ్న. రెండో ప్రశ్న కాచుకో. నేను నా శరీరంలో ఒక 20 భాగాలు కోసుకున్నాను. కానీ ఒక్క చుక్క కూడా రక్తం కారలేదు. ఏంటది ఉంటుంది? ఈ ప్రశ్నకి కూడా సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు. మన చేతికి కాళ్ళకి ఉన్న గోర్లు. రాక్షసుడు సమాధానం విని చాలా సంతోషపడతాడు. పెద్దగా నవ్వడం మొదలు పెడతాడు. ఇంకా చివరిగా 3వ ప్రశ్న కూడా అడిగేశాడు. భళా భళా, చివరి ప్రశ్న కాచుకో. చల్లగా ఉన్నప్పుడు నల్లగా, వేడిగా ఉన్నప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేదేది? సోము మళ్ళీ ఆలోచించాడు. రాక్షసుడు భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. సోము ఠక్కున సమాధానం చెప్పాడు. ఇంకా ఉంది బొగ్గు. భళా బాలకా, భళా, నువ్వు నన్ను సంతోషపెట్టావు. నువ్వే అసలైన పుత్రుడివే. ఇదిగో తీసుకో మాయావేరు. దీనితో మీ నాన్న జబ్బుకి వైద్యం చేయించు. సోము ఆ రాక్షసుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే సోము ఆ మాయావీరుని తండ్రికి తినిపించాడు. వెంటనే వాళ్ల నాన్నకి జబ్బు నయమైంది. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది? మన తల్లిదండ్రుల కోసం మనం ఏది చేయడానికైనా వెనకాడకూడదు. వాళ్ల కోసం ఎంత చేసినా తక్కువే. అమ్మ నాన్నలని ప్రేమగా చూసుకోవాలి.